వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గతంలో తమ దావోస్ పర్యటనపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. చలి ఎక్కువగా ఉంటుంది, అందుకే వెళ్లలేదని తాను అన్నట్టు కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని అన్నారు. తాను అలా అన్నట్టుగా నిరూపిస్తే ఈ క్షణమే రాజకీయాల్ని వదిలేస్తానంటూ సవాల్ విసిరారు. లోకేష్ వచ్చినా సరే, టీడీపీ నేతలు వచ్చినా సరే సవాల్కు తాను సిద్ధమన్నారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. లోకేష్ వస్తాడో, లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో, లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద, ఇదే జూరిక్లో, డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం